నాగ చైతన్యని పెళ్లి చేసుకున్నటువంటి శోభిత కొన్ని కీలకమైనటువంటి విషయాల్ని తాజాగా వైవాహిక జీవితం గురించి చెప్పుకొచ్చింది. పెళ్ళైన తొలేడాది ఇద్దరం కెరీర్ పరంగా చాలా బిజీగా గడిపాం. పెళ్ళైన కొద్ది వారాలకి నేనే షూటింగ్ కోసం తమిళనాడు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ 150 రోజులకు పైగా ఉన్నాను. అప్పుడు నెలకోసారి మాత్రమే చైతన్యం గెలిచేదాన్ని. ఇద్దరు వృత్తిగత జీవితాలు బ్యాలెన్స్ చేయడం మొదట్లో కాస్త సవాల్గానే అనిపించింది. కానీ గత కొద్ది నెలలుగా మా కొత్త జీవితాన్ని నెమ్మదిగా అలవాటు పడుతున్నాం. మా బంధాన్ని మరింత దృఢంగా ఉంచుకోవడానికి ఏది అవసరమో దానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. నా పెళ్లి పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో జరగాలని చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని. నా సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తినే పెళ్లాడతాన్ని, ఇలా ఒక నటుడికి భార్య అవుతాను నేను ఎప్పుడు ఊహించలేదు. కానీ అదృష్టవశాత్తు నా కళ నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. మొదట్లో నేను ఎక్కువగా స్వతంత్ర చిత్రాలు నటించాను. కమర్షియల్ బ్రాండ్స్ అన్నీ బాగా గుర్తింపు ఉన్న నటీనటుల కోసమే చూస్తుంటాయి. కానీ 2 ఏళ్ల తర్వాత నేను చేస్తున్న విభిన్నమైన పాత్రలను చూసి అవే బ్రాండ్స్ నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఎవరి కోసమో నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదని నాకు అప్పుడే అర్థమైందంటూ శోభిత చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఏడాది ప్రారంభంలో శరణ్ కోపిశెట్టి దర్శకత్వం చీకట్లో వెబ్ సిరీస్లో క్రైమ్ పాడ్కాస్టర్గా శోభిత ఆల్రెడీ వచ్చింది. మరోవైపున ఏదైతే పారంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ వెట్టు వన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.